జయశంకర్ జిల్లాను టీబీ రహిత జిల్లాగా మార్చే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో అల్ట్రా పోర్టబుల్ ఎక్స్రే మిషన్ ప్రారంభించారు. అనుమానిత టీబీ కేసులను స్క్రీనింగ్ చేసేందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ టీబీ డివిజన్స్ నుంచి జిల్లాకు అల్ట్రా పోర్టబుల్ ఎక్స్రే మిషన్ మంజూరు చేశారని తెలిపారు. ఈ ఎక్స్రే మిషన్ ప్రధాన ఉద్దేశం జిల్లాలో గ్రామ స్థాయిలోనే అనుమానిత టీబీ గ్రస్తులకు ఎక్స్రే పరీక్షలు నిర్వహించడం ద్వారా టీబీ వ్యాధిని తొందరగా గుర్తించి చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిన వ్యక్తులు, షుగర్ వ్యాధిగ్రస్తులు, మద్యం, పొగ తాగేవారు, గత 5 సంవత్సరాల్లో టీబీ బారిన పడి నయమైన వారు, ప్రస్తుతం టీబీ చికిత్స పొందుతున్న రోగుల కుటుంబ సభ్యులు, ఎత్తుకు సరిపడా బరువు లేని వారు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిని లక్ష్యంగా పెట్టుకుని స్క్రీనింగ్ చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 2 వారాలకు మించి దగ్గు, తెమడలో రక్తం పడటం, అలసట, నీరసం, రాత్రిపూట చెమటలు, బరువు తగ్గడం, శారీరక ఆరోగ్యంలో ఆకస్మిక మార్పులు, శరీర భాగాల్లో వాపు, ఛాతీలో నొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారు టీబీ అనుమానితులుగా భావించి ఇక నుంచి గ్రామ స్థాయిలోనే ఎక్స్రే పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాబట్టి అక్కడ మ్యాక్సిమం స్క్రీనింగ్ చేసేసి ట్రీట్మెంట్ కూడా ఇనిషియేట్ చేసి మిగతా మండలం కూడా ప్రొవైడ్ చేస్తాం. అయితే ఎక్కువగా పాజిటివ్ వచ్చే ఏరియాస్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. డయాగ్నోసిస్ అనేది